Hi dear aspirants, this is K. Hidayatullah, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బేసికల్గా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి 23న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. ఈ సందర్భంలో దీనికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు నాకు కలవడం జరిగింది. అదేవిధంగా ఫోన్స్ చేస్తూ మెసేజ్లు చేస్తూ వాళ్ళ డౌట్స్ని రైజ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటి డౌట్ ఏంటి అంటే ఈ 4 సబ్జెక్టులలో మిగిలినటువంటి ఏపీ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఈవెన్ ఎకానమీ సబ్జెక్ట్ చదివినంత కాన్ఫిడెన్స్గా మేము సైన్స్ అండ్ టెక్నాలజీ చదవలేకపోతున్నాం సార్. ముందే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఎక్కడ ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందో, ఎక్కడ మన జాబ్ పైన దెబ్బ పడుతుందో అనేటువంటి ఎక్కడో ఒక విలతి అనేది ఉంది, భయం అనేది ఉంది సార్. దీనికి సంబంధించి మీరు కొన్ని సలహాలు సూచనలు ఏమైనా చేయండి అన్నట్టుగా పర్టికులర్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్కి సంబంధించి సలహాలు సూచనలు చేయండి అని అడగడం జరుగుతుంది. సో బేసికల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ సబ్జెక్టు ఈజీ కాదు, ఏ సబ్జెక్టు టఫ్ కాదు. కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని, వాళ్ళు చదివినటువంటి విధానాన్ని బేస్ చేసుకొని కొంతమందికి కొన్ని సబ్జెక్టులు టఫ్ అనిపించవచ్చు, కొంతమందికి ఈజీ అనిపించవచ్చు. మనం ఏపీ హిస్టరీ అనేది చాలా ఈజీ అనుకుంటాం. ఏపీ హిస్టరీలో కూడా అనలైటికల్గా ఇచ్చి కాంప్లెక్స్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంది. ఈవెన్ పాలిటీ అనేది ఉంది. పాలిటీ అనేది కూడా డైనమిక్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. ఈవెన్ ఎకనామీ కూడా డైనమిక్ సబ్జెక్ట్. కానీ వీటన్నిటితో పోల్చుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కొంత డైనమిజం, ఆ డైనమిజం అనేది ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. అంతేగాని సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా టఫ్, మిగిలిన సబ్జెక్ట్ చాలా ఈజీ అని మాత్రం మనం చెప్పలేము. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు అనుకున్నటువంటి టఫ్నెస్ కంటే కొద్దిగా ఈజీగా ఇచ్చాడు అనుకుందాం, ఏపీ హిస్టరీ పాలిటీలో చాలా కాంప్లెక్సిటీ పెంచాడు, అలాంటప్పుడు దెబ్బ పడుతుంది కదా. ఇంకొక అభ్యర్థి అయితే ఈ మధ్యకాలంలో కలిశాడు, 3 సబ్జెక్టులు అంటే ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఫస్ట్ పేపర్, ఈ ఫస్ట్ పేపర్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా నేను ఆన్సర్ చేయగలుగుతాను సార్, అంత కాన్ఫిడెన్స్గా ఉన్నా. ఈవెన్ ఎకనామీ కూడా నేను బాగా చేయగలుగుతాను. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఓన్లీ కొన్ని ఏరియాస్ మాత్రం చదువుకుంటూ వెళ్తున్నాను. దీనివల్ల నాకు ఈ 3 సబ్జెక్టుల పైన బాగా ఫోకస్ చేస్తున్నాను సార్, 100% ఫోకస్ చేస్తున్నా, ఇది పైన మాత్రమే చదువుతున్నాను అని అన్నారు. సో ఇది రాంగ్ మెథడ్ అండి. ఎందుకంటే ఏ ఒక్క సబ్జెక్ట్కి మనం ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అన్ని సబ్జెక్టులు ఈక్వల్ ప్రయారిటీ. అన్ని సబ్జెక్టులలో కూడా మనకు మార్కులు వస్తేనే, ఎందుకంటే మనం 100% కాన్ఫిడెన్స్గా చెప్పలేం కదండి. హిస్టరీలో 75/75 వస్తాయని, పాలిటీలో 75/75 వస్తాయని, లేదంటే 60+ వస్తాయి, ఇలా కాన్ఫిడెన్స్ చెప్పలేము. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో మీకు హిస్టరీలో తగ్గచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ రావచ్చు, చెప్పలేము. పేపర్ కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి మైండ్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మైండ్లో నుంచి ఇది కష్టము, ఇది ఇష్టము, ఇది కష్టము, ఇది ఈజీ అనేటువంటి మాట తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, డన్. ఇప్పటి వరకు మీరు ఎలాగ చేసినా పర్వాలేదు. కానీ ఇప్పటి నుంచి ఈ 35 to 38 డేస్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనేదే మీరు ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. సో దీనికోసము ఒక స్ట్రాటజీ నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పటి నుంచే చదువుతున్నారు చాలామంది, చాలా బ్లైండ్గా మూతధనుల్లో చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు, బైహార్టింగ్ టైప్లో వెళ్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరమే లేదండి. మిగిలిన సబ్జెక్ట్స్ ఎలానో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అలానే. కాకపోతే కరెంట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, డైనమిక్ టాపిక్స్ ఉన్నాయి. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం టఫ్ అనిపించవచ్చు. కానీ ఎన్విరాన్మెంట్ పార్ట్స్ ఉన్నాయి కదండి. ఎన్విరాన్మెంట్ పార్ట్ 3 చాప్టర్లు ఉన్నాయి. ఎక్కడ డైనమిక్ వచ్చింది, ఆ డైనమిజం పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి భయపడకుండా ఈ ఉన్నటువంటి డేస్ని మనము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. దీనికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, ఇప్పటివరకు మీరు ఎలా చదివారు ఏంటి అనేది తర్వాత విషయం. కానీ ఇప్పటి నుంచి అయినా కూడా కాస్త ఫోకస్ చేయండి. మిగిలిన సబ్జెక్టులు వదలమని కాదు. మీరు 12 గంటల సమయం కేటాయిస్తుంటే అందులో ఒక 8 గంటలు మిగిలిన సబ్జెక్టులు ఫోకస్ చేస్తే 4 గంటలు ఇప్పటి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఫోకస్ చేయండి. దీనికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ముందర పెట్టుకొని సెగ్రిగేట్ చేసుకుని టాపిక్. ఇప్పటివరకు చదివారు, డిఫరెంట్ సోర్సెస్ చదివారు, కానీ ఇప్పుడు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మీ హిస్టరీ పాలిటీ ఎకానమీలో మీ స్ట్రాటజీ మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఎన్టీ వరకు నేను చెప్తున్నాను. ఈ ఎస్ఎన్టీ వరకు ఇక్కడ 75 మార్క్స్ ఉంది. ఈ 75 మార్క్స్లో మ్యాక్సిమం నేను ఫిగర్ చెప్పను,
సో మ్యాక్సిమం స్కోర్ చేయాల. ఈ మ్యాక్సిమం స్కోర్ చేయడానికి కోసము ఏ విధమైనటువంటి స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి? ఇన్ని మార్కులు వస్తాయి, అన్ని మార్కులు వస్తాయి అవసరం లేదు. ఎన్ని వస్తాయి అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ చేయాల్సింది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలా, మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి మ్యాక్సిమం స్కోర్ చేయాలా. దీనికోసం మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ మొత్తాన్ని ఏం చేస్తారు అంటే, ఇప్పుడు 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఆ 5 చాప్టర్స్ని సిలబస్ని సెగ్రిగేట్ చేయండి. సెగ్రిగేట్ ద సిలబస్, సెగ్రిగేట్ ద సిలబస్. ఈ సిలబస్ని సెగ్రిగేట్ చేయండి. సో ఇందులో మోస్ట్ ప్రయారిటీ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి. మోస్ట్ ప్రయారిటీ ఏరియాస్. ఈ మోస్ట్ ప్రయారిటీ ఏరియాస్లో ఏముండాలా? స్టాక్ ఉండాలా, అట్ ద సేమ్ టైం కరెంట్ టాపిక్స్ కూడా ఉండాలా. కేవలం కరెంట్ అని కాదు. సో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకు 10 క్వశ్చన్లు వచ్చాయనుకోండి, ఒక 6 to 7 క్వశ్చన్స్ కరెంట్ ఏరియాస్ నుంచి వస్తాయి. కానీ ఇక్కడ మనం కోర్ సబ్జెక్ట్ని చదువుతున్నాం, 75 మార్క్స్ చదువుతున్నాం. 75 మార్క్స్లో అన్ని కరెంట్ ఇష్యూస్ నుంచి రావు క్వశ్చన్స్. మ్యాక్సిమం రావచ్చు మిగిలినటువంటి జిఎస్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే. ఆ మ్యాక్సిమం కూడా ఎంత ఉండొచ్చు అండి? దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. 20 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్, మ్యాక్సిమం 30 ఉండొచ్చు కదా. ఓకే, 30 క్వశ్చన్స్ కరెంట్ ఇష్యూస్ అనుకుందాం. మిగిలిన 45 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 45 క్వశ్చన్స్ అనేవి స్టాక్ ఏరియా నుంచి రావచ్చు, కాన్సెప్ట్స్ నుంచి రావచ్చు. ఓకే, ఈ స్టాక్ ఏరియాను కూడా ఫోకస్ చేయండి, కరెంట్ ఇష్యూస్ ఇప్పటి నుంచి ఫోకస్ చేయండి, ఎందుకు రావచ్చు చూద్దాం మన మార్క్స్. సో దీనికంటూ ఒక స్ట్రాటజీ నేను ఇంప్లిమెంట్ చేయాలి. సెగ్రిగేట్ ద సిలబస్ అంటున్నాం. సిలబస్ని ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలా? సో ఇప్పటివరకు చదివారు, ఎంతో కొంత చదివారు, ఏదో ఒక సోర్స్ నుంచి చదివారు. కానీ ఇప్పుడు ఆ చదివినటువంటి వాటిని మనం ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలా? ఆ సెగ్రిగేషన్ కోసమే ఈ ప్రయారిటీ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలా. మోస్ట్ ప్రయారిటీ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి స్టాక్ని కరెంట్తో లింక్ చేసుకొని చదువుకోవాలి. సో 4 అవర్స్ మీరు టైం కేటాయిస్తుంటే 2 అవర్స్ నోట్స్ కోసం చేయండి. 2 అవర్స్ ప్రిపరేషన్, 2 అవర్స్ నోట్స్, 2 అవర్స్ ప్రిపరేషన్. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ షార్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలా, ఏం చేసుకోవాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మోస్ట్ ప్రయారిటీ ఏరియాస్ అంటున్నామండి. మోస్ట్ ప్రయారిటీ ఏరియాస్లో ఇప్పుడు టోటల్ సిలబస్ని తీసుకొని ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎన్ని ఏరియాస్ ప్రయారిటీ ఏరియాస్ అనేవి ఉన్నాయి, ఐడెంటిఫై దట్ వన్. ఆ ప్రయారిటీ ఏరియాస్లో స్టాక్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనిట్ 1 అనేది తీసుకున్నాం అనుకోండి. సో యూనిట్ 1 అనేది ఇందులో మనకు చాలా వరకు డైనమిజం అనేది ఉంది. సో యూనిట్ 1లో మనము స్టాక్ ఏరియా, అదేవిధంగా దీనికి కరెంట్ టాపిక్స్. సో ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సినది ఏంటంటే, దీనికంటే ముందుగా ఈ కరెంట్ ఫస్ట్ యూనిట్ తీసుకుంటే, ఫస్ట్ యూనిట్లో మనం ఏ సబ్ ఏరియాస్ ఇచ్చారు. ఇక్కడ మనం ఓవరాల్గా తీసుకుంటే ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటున్నాం. ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను మీకు. ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఈ ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నీ వచ్చేస్తాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వస్తాయి, మినిస్ట్రీస్ వస్తాయి, అదేవిధంగా టెక్నాలజీ మిషన్స్ వస్తాయి, పాలసీస్ వస్తాయి, స్కీమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకు దీంట్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నాడు. ఎమర్జింగ్ టెక్నాలజీస్. దాని తర్వాత మనకు స్పేస్ టెక్నాలజీ అని అంటాడు. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, అదేవిధంగా ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆ తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ. ఇది ఒక చాప్టర్ నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నారు అనుకోండి. ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నప్పుడు మనము ఇక్కడ చదవాల్సింది ఎక్కడి నుంచి చదవాలా? ఫస్ట్ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ మినిస్ట్రీ కింద వచ్చేటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్టీ కావచ్చు, డిబిటీ కావచ్చు, అదేవిధంగా మాకు డిఓఎస్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ అనేటివి ఏమున్నాయి, ఆ డిపార్ట్మెంట్ చేసేటువంటి పనులు, ఆ డిపార్ట్మెంట్స్ కింద ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. సో వీటిపైన ఫోకస్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎంత లేదన్నా కూడా ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే డ్యామ్ షూర్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సే ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి, డిఎస్టీ తీసుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ పైన క్వశ్చన్ అడగచ్చు మనకు. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో మీరు సిఎస్ఐఆర్ తీసుకున్నారనుకోండి, సిఎస్ఐఆర్ తీసుకున్నారు, ఆ సిఎస్ఐఆర్ పైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో సిఎస్ఐఆర్ వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, డిఎస్ఐఆర్ ఏముంది, సో ఇదంతా కూడా మనకు స్టాక్ కిందకు వచ్చేస్తుంది. దాంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్టీ తీసుకున్నాం. డిఎస్టీ అనేది రీసెంట్గా ఏదైనా ఒక స్కీమ్ లాంచ్ చేసింది అనుకోండి, ఆ స్కీమ్ దేనికి సంబంధించినటువంటిది, ఏ ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్కీము. లేదు అంటే డిఓఎస్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక కరెంట్ ఇష్యూని రిలీజ్ చేసింది. సో ఆ విధంగా అంటే ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేసుకోవాలా. దాని తర్వాత మనకు టెక్నాలజీ మిషన్స్ అనేటివి ఉన్నాయి. ఈ టెక్నాలజీ మిషన్స్లో మన స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి టెక్నాలజీ మిషన్స్ కాకుండా ఈ మధ్య కాలంలో రీసెంట్గా వచ్చినటువంటి టెక్నాలజీ మిషన్స్ పైన ఫోకస్ చేయాలి. క్వాంటమ్ మిషన్ ఉంది, నానో టెక్నాలజీ మిషన్ ఉంది. సో ఇటువంటి ఈ టెక్నాలజీ మిషన్స్, లేదంటే పిఎం స్టియాక్ ఉన్నది, పిఎం స్టియాక్ అని అంటాం. ఓకే, ఈ పిఎం స్టియాక్ కింద ఏవే మిషన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి కొన్ని డైనమిక్గా ఉన్నటువంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ తీసుకున్నారనుకోండి, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, బయోటెక్నాలజీస్ రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ కావచ్చు, ఐసిటీ రిలేటెడ్ టాపిక్స్. సో ఇలా ఎమర్జింగ్ టెక్నాలజీ సంబంధించి ఇది మనకు కొంచెం డైనమిక్ టాపిక్ అనమాట. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే కంప్లీట్ డైనమిక్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమర్జింగ్ టాపిక్లో రోబోటిక్స్ అని తీసుకున్నారనుకుంటాం. రోబోటిక్స్, ఈ రోబోటిక్స్ తీసుకుంటే బేసికల్గా ఇప్పుడు మనకు తక్కువ టైం ఉంది కాబట్టి రోబోటిక్స్లో ఏం చదవాలా, చదివినంతా వస్తూ ఉంటుంది. కానీ రోబోటిక్స్లో ఏం చదవాలా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రోబోట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యోమ్ మిత్ర తీసుకున్నాం. వ్యోమ్ మిత్ర అనేది ఏంటి, హ్యూమనాయిడ్ రోబోట్ అని అంటారు. దేనికి లింక్ ఉంది, స్పేస్ టెక్నాలజీకి లింక్ ఉంది. గగన్యాన్ మిషన్ ఉంది, గగన్యాన్ మిషన్తో అన్మ్యాన్డ్ మిషన్ కదా దాన్ని పంపించడం జరుగుతుంది. వ్యోమ్ మిత్రాన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎందుకోసం డెవలప్ చేశారు అంటే రోబోటిక్స్ సంబంధించినటువంటి ఒక టాపిక్, ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్. ఆ తర్వాత రోబోటిక్స్ సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా, సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటాం. అదేవిధంగా మనం నానో టెక్నాలజీ తీసుకున్నాం అనుకోండి, ఈ నానో టెక్నాలజీ మిషన్ ఉంది. దాంతోపాటుగా నానో పార్టికల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఓకే, నానో స్నిఫర్స్ కావచ్చు, కార్బన్ నానో ట్యూబ్స్ కావచ్చు, క్వాంటమ్ డాట్స్ కావచ్చు. సో ఇట్లాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది కరెంట్ టాపిక్గా మనము డిస్కస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం స్పేస్ టెక్నాలజీ తీసుకున్నాం అనుకోండి, స్పేస్ టెక్నాలజీలో స్టాక్ వస్తుంది, కరెంట్ టాపిక్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము స్పేస్ టెక్నాలజీ అనేది తీసుకున్నాం అనుకోండి, స్పేస్. ఈ స్పేస్ టెక్నాలజీలో స్పేస్ సిస్టమ్ అంటే స్టార్టింగ్ నుంచి సిలబస్లో ఏమున్నాయి మనకు, రాకెట్స్ ఉన్నాయి. ఓకే, రాకెట్స్ అనేటివి ఉన్నాయి, ఆర్బిట్స్ అనేటివి ఉన్నాయి, దీన్ని శాటిలైట్స్ అనేటివి ఉన్నాయి. ఇలా డివైడ్ చేసుకున్నారనుకోండి. సో బేసికల్గా ఇది స్టాక్లో మనము ఇప్పుడు చదవడానికి మనకు టైం తక్కువ ఉంది కాబట్టి రాకెట్స్ తీసుకున్నప్పుడు హిస్టారిక్ లాంచెస్ అంటున్నాం, ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి. ఓకే సారీ, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి చదివేశారు సార్. దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, జస్ట్ ఎస్ఎల్వి అంటే ఇది, ఏఎస్ఎల్వి అంటే ఆల్రెడీ చదివారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషనల్ రాకెట్స్ తీసుకుంటే పిఎస్ఎల్వి ఉంది, జిఎస్ఎల్వి ఉన్నాయి. ఇది మనకు స్టాక్ అంటే దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాని పనిచేసే విధానం కానీ అవన్నీ మనం ఇంతకుముందే చదివాం. కానీ ఇప్పుడు దీన్ని డైనమిక్గా ఎలా లింక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి ఉందనుకోండి, ఈ పిఎస్ఎల్వి ఉంది. ఈ పిఎస్ఎల్విలో 2023 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు మనకి ఏమేం లాంచెస్ జరిగినాయి అది గుర్తుపెట్టుకోవాలా. సో అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ చదువుతున్నారు, ఆ చదివిన సబ్జెక్ట్ని మనము కరెంట్గా లింక్ చేస్తున్నాం. కరెంట్గా ఏంటంటే ఈ 2023 to 2025 వచ్చినటువంటి డెవలప్మెంట్స్ పిఎస్ఎల్వికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి C57 ఇక్కడ నుంచి మొదలుకొని పిఎస్ఎల్వి C58, 59, 60 అంటే ఇప్పటి వరకు మనము అంటే అప్ టు 2024 డిసెంబర్ వరకు ఇది చేపట్టగలిగాం. ఇక ఫర్దర్ 2025లో మనము జనవరిలో ఏదైనా ప్రయోగాలు ఉన్నాయా, సో దీన్ని లింక్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది చదివినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి C57 ఉంది, దాని ఆబ్జెక్టివ్ దాని కరెంట్ రిలేటెడ్గా ఏం చదువుతాము, పిఎస్ఎల్వి అంటే దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అందులో 4 స్టేజెస్ ఉంటాయని చెప్పి, వర్క్ హార్స్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇండియా, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. పిఎస్ఎల్విలో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయనేసి, అవునా. కాకపోతే పిఎస్ఎల్వి C57 అనేది ఆదిత్య L1
ఆదిత్య L1 అని. తర్వాత మనం దీని కరెంట్ టాపిక్ వచ్చినప్పుడు ఆదిత్య L1 గురించి చదువుతాం. ఆదిత్య L1 ఎందుకోసం చేసాం, ఏం చేసాం అనేది కరెంట్ రిలేటెడ్గా చదువుకుంటాం. అదేవిధంగా PSLV C58 తీసుకున్నాం అనుకోండి. PSLV C58 అంటే ఎక్స్పోసాట్ అని అంటున్నాం, ఎక్స్పోసాట్ అంటే VSAT అని అంటున్నాం. ఎక్స్పోసాట్ అంటే ఏంటి, VSAT అంటే ఏంటి అది తర్వాత చూద్దాం మనం. అంటే ఇక్కడ ఒక స్పేస్ టెక్నాలజీ అనే దాన్ని తీసుకుంటే మీరు స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ దగ్గర నుంచి మొదలుకొని ఇస్రో ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి మొదలుకొని ఇస్రో ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా క్విక్ రివిజన్గా చదివేస్తాం. ఇలా చదివినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చాలా సోది చదవాల్సిన అవసరం లేదు. ప్రతి పాయింట్, ప్రతి టాపిక్కి ఒక 3 లేదా 4 పాయింట్లు, 5 పాయింట్లు మ్యాక్సిమం. అలా ప్రతి టాపిక్కి ఒక షార్ట్ నోట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు PSLVని చెప్తున్నా కాబట్టి PSLVకి సంబంధించి ఏం చదువుతామండి, వర్క్ హార్స్ అని అంటాం. దీంట్లో దాని యొక్క పేలోడ్ కెపాసిటీ అనేది ఎంత ఉంది, దీనిలో ఉన్నటువంటి వేరియంట్స్ ఏమున్నాయి, PSLV కోరలోన్ అంటున్నాం, XL వేరియంట్, DL వేరియంట్, QL వేరియంట్, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, PSLV యొక్క అచీవ్మెంట్స్ ఏమున్నాయి, ఇదంతా స్టాక్లో సరిపోతుంది మనకు ఇప్పటి వరకు జరిగిపోయినవి. ఇంకా కరెంట్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం లాంచెస్ ఏమున్నాయి, ఆ లాంచెస్ ఎందుకు అంటే ఈ ఒక్క ఏరియా తీసుకుంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు GSLV తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ GSLV ఉంది. GSLV బేసిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. 3 స్టేజ్లు ఉన్నాయని, సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్ స్టేజెస్ని ఉపయోగిస్తామని అది తెలుసు. దీంట్లో మళ్ళీ 3 వేరియంట్ GSLV Mark 1, Mark 2, Mark 3. ఇప్పుడు MK3 ఉంది. ఈ MK3ని రీసెంట్గా పేరు మార్చారు. దీన్ని ఏమంటున్నాము, LVM3 అని అంటున్నాం. LVM3 రీసెంట్ లాంచెస్ ఏమున్నాయి, గగన్యాన్ని మనం చేపట్టబోతున్నాం. చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అయినా కూడా GSLVని నాటీ బాయ్ అని అంటాం. సో నాటీ బాయ్ అని ఎందుకు అంటున్నాం, సో ఇట్లాంటి చిన్న టాపిక్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గగన్ అనేది ఉంది, ఈ నావిగేషన్ సిస్టమ్ తీసుకున్నాము. గగన్ ఉంది, జెమినీ ఉంది. ఈ మధ్యకాలంలో నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటున్నాం. ఈ నావిక్ వ్యవస్థని మనకు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి స్మార్ట్ ఫోన్లో ఇంటగ్రేట్ చేయడం జరిగింది. ఆ స్మార్ట్ ఫోన్స్ ఏవి, సో ఇలా లింక్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ సబ్జెక్ట్ని. సో అలా మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇక్కడ మనము స్టాక్ కరెంట్ అనేటువంటి టాపిక్స్. సో అలా ప్రతి టాపిక్ని తీసుకోవాలా, ఆ ప్రతి టాపిక్లో మనము స్టాక్ కరెంట్, సో దీన్ని షార్ట్ నోట్స్ అనేది చేసుకోవాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే చూడండి, సిలబస్ని ఒకసారి మనం సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత మోస్ట్ ప్రయారిటీ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలా. ఆ ప్రయారిటీ ఏరియాస్లో స్టాక్ ఉండాలా, కరెంట్ ఉండాలా. ఈ స్టాక్ కరెంట్ ప్రయారిటీ ఏరియాస్ ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టినా కూడా డైలీ ఒక 10 టాపిక్స్ అనుకోండి. సో డైలీ ఒక 10 టాపిక్స్ అనుకోండి, కరెంట్ ప్లస్ స్టాక్, ఇలా 10 టాపిక్స్ తీసుకుంటే ఇంటూ 35 డేస్ వేసుకుందాం, 350 టాపిక్స్ వస్తాయి. 350 టాపిక్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని అది. కానీ దీనికోసం కొంత ఎఫర్ట్ పెట్టాలా. కేవలం బుక్లో చదివేసామా, బుక్ మూసి పెట్టామా అలా కాదు. సో దీనికంటూ ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, టోటల్గా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. అట్లీస్ట్ 50 ప్లస్ అయితే గ్యారంటీగా స్కోర్ చేయవచ్చు. 50+. ఎందుకు 50+ అంటున్నాను కాబట్టి 60+ కూడా చేయవచ్చు అండి, స్ట్రాటజికల్గా ఫాలో అయితే. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారు కాబట్టి ఆ భయం పోయి అట్లీస్ట్ మీరు 20లో 30లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నా కూడా 20 మార్క్స్ అయితే ఎన్హాన్స్ చేసుకోగలరు. మీరు పూర్తిగా చదవలేదని కాదు, చదివినటువంటి విషయాలని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, లాస్ట్ వరకు చివరి వరకు మనకు గుర్తుండాలా, లింక్ చేసుకుని చదవాలా. ఈ 3 అంశాలపైన ఫోకస్ చేయండి. సెగ్రిగేట్ ద సిలబస్ని సెగ్రిగేట్ చేయండి. చేసిన తర్వాత మీరు మోస్ట్ ప్రయారిటీ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి. ఆ ప్రయారిటీ ఏరియాస్లో స్టాక్ ఉండాలా, కరెంట్ ఉండాలా. కేవలం కరెంట్ ఇష్యూసే కాదు, స్టాక్ అండ్ కరెంట్. ఆ తర్వాత మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా. దీనికోసం కూడా మీరు ఏం చేయాలా, మీరు సో ఇప్పుడు ఏవైతే ప్రయారిటీ టాపిక్స్ అనేటివి ఉన్నాయో, ఈ ప్రయారిటీ టాపిక్స్ని కూడా అన్నీ ఒకే రోజు చదవాలని కాదు. సో మీరు సెగ్రిగేట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 స్టార్ట్ చేశారు. యూనిట్ 1లో ఫలానా టాపిక్ చదువుతున్నాం. ఆ ఫలానా టాపిక్
సో రోజుకి మీరు 10 టాపిక్లు పెట్టుకున్నారు. ఈ 10 టాపిక్లకు సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ షార్ట్ నోట్స్లో కూడా ఎలా ఉండాలంటే ఎగ్జామ్ ఫోకస్ చేసే విధంగా ఉండాలా, ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉండాలి క్వశ్చన్స్. అలా చేసుకోగలిగితే మీరు ఈ 35 డేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే 100% సక్సెస్ అనేది సాధిస్తారు. ఆ భయం అనేది పోతుంది. మీరు ఒక్క వారం రోజులు దీనికి ఫోకస్ చేయండి. ఒక్క వారం రోజులు నేను చెప్పినటువంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకే రోజు అన్ని చాప్టర్లు పెట్టుకోవద్దు. ఏదైనా ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీ అనుకుంటున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఏమున్నాయి ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటున్నాం. ఎమర్జింగ్ టెక్నాలజీలో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసి మీకు ఒక 10 టాపిక్లు వచ్చినాయి అనుకుందాం. 10 టాపిక్లు. ఈ 10 టాపిక్స్లో డీటెయిల్ స్టడీ అవసరం లేదు. ఎగ్జామ్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా మీరు స్టడీ చేయండి. లేదు 20 టాపిక్లు వచ్చాయి, 2 డేస్గా డివైడ్ చేసుకోండి. 35 డేస్ ఉంది. 10 టాపిక్ల లెక్కన మీరు డివైడ్ చేసుకొని చదవగలిగినా కూడా 100% మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ని సెగ్రిగేట్ చేసుకోండి, ప్రయారిటీ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి. ఆ ప్రయారిటీ ఏరియాస్లో స్టాక్ అండ్ కరెంట్ రెండు మిక్స్ అయి ఉండాల. ఫైనల్గా షార్ట్ నోట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ షార్ట్ నోట్స్ అనేది మీరు ఎగ్జామ్ పోయేటువంటి 1 వీక్ బిఫోర్ దాన్ని చూసిన వెంటనే మొత్తం 5 చాప్టర్లు కవర్ కావాలి. ఆ విధంగా మీరు చేయగలిగితే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారండి. ఓకే, సో ఇది ఓవర్వ్యూగా ఇచ్చాను నేను. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా నేను ఏ చాప్టర్లో ఏ ప్రయారిటీస్ ఇవ్వాలా, ఏ ఏరియాస్ని ప్రయారిటీస్ ఇవ్వాలా, కరెంట్ టాపిక్ ఏంటి, స్టాక్ టాపిక్ ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.